శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నీసాపై సొంత పార్టీ కౌన్సిల్ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిల్ సభ్యులుండగా 30 మంది వైసీపీ, 5 మంది టీడీపీ, ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గత ఎన్నికల్లో గెలుపొందగా చైర్మన్ పీఠం వైసీపీ దక్కించుకుంది. గత కొంతకాలంగా వైసీపీ కౌన్సిల్ సభ్యులు 2 గ్రూపులుగా విడిపోవడంతో అవిశ్వాస తీర్మానానికి మార్గం సుగమమైంది. కాసేపట్లో అవిశ్వాస సమావేశం జరగనుంది. ఇప్పటికే 20 మంది వైసీపీ కౌన్సిల్ సభ్యులకు ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి, 6 టీడీపీ సభ్యులు మద్దతు ప్రకటించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, మరికొద్దిసేపట్లో కదిరి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన 5 కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థితో పాటు వైసీపీలో ఉన్నటువంటి రెబల్ వర్గం ఏదైతే ఉందో మొత్తం 25 మంది ఇప్పటికే కౌన్సిల్ సమావేశం కార్యాలయం లోపలికి వెళ్లారు. మరికొద్దిసేపట్లో అంటే 11:40కి అవిశ్వాస తీర్మాన కార్యక్రమం కూడా ప్రారంభంగా ఉంది. అంటే మొత్తం మున్సిపల్ కార్యాలయంలో 36 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో రెండో వంతు 3/2 మెజారిటీ ఉంటే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే 25 మంది అక్కడికి చేరుకున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే నెగ్గే అవకాశం కూడా ఇప్పటికే 25 మంది లోపల ఉన్నారు. 25 మందిలో దాదాపు 24 మంది కోరం ఉంటేనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అయితే 25 మంది సభ్యులు ఉన్నారు. సో ఈ 25 మంది సభ్యులు అందరూ కూడా సంతకాలు చేసి ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. అయితే అవిశ్వాసం నెగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే చైర్పర్సన్ నజీమున్నీసాతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 11 మంది కౌన్సిలర్ కూడా ఆ సమావేశానికి రామని చెప్పి అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థులందరూ కూడా హాజరైన నేపథ్యంలో మున్సిపల్ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ప్రత్యేకించి అవిశ్వాస తీర్మానం మీద ఇవాళ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో చైర్మన్ ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో నజీమున్నీసా మీద అవిశ్వాస తీర్మానం దాదాపుగా నెగ్గే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకు థ్యాంక్ యూ ప్రవీణ్.